వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమలవాస శ్రీరమణ భవభయనాశ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ. కథ పేరు క్షమ. ఉమ వ్యానిటీ బ్యాగ్ ఊపుకుంటూ స్టైల్గా నడుస్తుంది ట్యాంక్ బండ్ మీద. పక్కనే 6 అడుగుల అందగాడు మహేష్. మహేష్ ఏదో జోకు వేసినట్టున్నాడు. ఉమ పడి నవ్వింది. ఆ నవ్వుకు పేవ్మెంట్ మీద నడిచే వాళ్ళంతా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళిద్దరూ అదేం పట్టించుకోకుండా నడుస్తూనే ఉన్నారు. ఉమ చాలా సంతోషంగా ఉంది. మహేష్ కూడా సంతోషంగానే ఉన్నాడు. ఏంటి ఇవాళ మన ప్రోగ్రాం? ఏముంది, ఎప్పట్లాగే వైస్రాయిలో లంచ్, కత్రియా ఫార్చ్యూన్లో రాత్రి భోజనం, ఫస్ట్ షో ఎట్ ప్రసాద్ ఐమాక్స్, రేపు ఎర్లీ మార్నింగ్ చిలుకూరు అంది ఉమ భుజాలు ఎగరేసి చిరునవ్వుతో. ఓకే అన్నాడు మహేష్. ఉమా మహేష్లు తిరుపతిలో ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వీడని నీడను నేనే అన్నట్టుగా తిరిగే వీరిద్దరిని చూసి చాలామంది ప్రేమ పక్షులు అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించేవాళ్ళు. కానీ ఏమైందో ఏమో కానీ ఉమ చెన్నైకి చెందిన డాక్టర్ యోగిని పెళ్లాడింది. మహేష్ విజయవాడ అమ్మాయి మాధురిని చేసుకుని విశాఖ షిప్పింగ్ యార్డ్లో పనిచేస్తున్నాడు. ఉమ దంపతులు ఉండేది చెన్నైలో. డాక్టర్ యోగి అక్కడి విజయ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్. ఉమ చెన్నైలోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా చేస్తోంది. నెల మొదటి శని ఆదివారాల్లో అట్నుంచి ఉమ ఇట్నుంచి మహేష్ ఇద్దరు హైదరాబాదుకు వచ్చేస్తారు. శనివారం ఉదయానికల్లా భాగ్యనగరానికి చేరుకుని ఆ ఇద్దరు కలిసి కాలక్షేపం చేస్తారు. మళ్ళీ ఆదివారం రాత్రి ఎవరి రైలు వారెక్కి వాళ్ళ ఇళ్లకు చేరుకుంటారు. హోటల్ ఫార్చ్యూన్ కత్రియా. ఉమ వేసిన జోకుకు పగలబడి నవ్వుతున్న మహేష్ చటుక్కున గుండె పట్టుకుని అమ్మా అని మంచం మీదే ఒరిగిపోయాడు. అది చూసి ఉమ కంగారు పడిపోయింది. క్షణాల్లోనే అతనికి ఒళ్ళంతా చెమటలు కమ్మేశాయి. ఉమకేం చేయాలో పాలుపోలేదు. రిసెప్షన్కు ఫోన్ చేసి అంబులెన్స్ను తెప్పించింది. స్పృహలో లేని మహేష్ను అందులో వేసుకుని కేర్ బంజారాకు తీసుకువెళ్ళింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసింది. మహేష్ని చెకప్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి ఐసీయూలో ఉంచారు. పెళ్ళుబుక్కుతున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ కారిడార్లో ఒంటరిగా కూర్చున్న ఉమ దగ్గరకు ఓ సిస్టర్ వచ్చి సార్ రమ్మంటున్నారు అంది. ఛాంబర్లోకి నడిచిన ఉమ కళ్ళు తుడుచుకుంటూ డాక్టర్ టేబుల్కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆయన మీకేమవుతారు మేడం అడిగారు డాక్టర్ గారు. హస్బెండ్ అలవోకగా అబద్ధం ఆడేసింది. కండిషన్ ఈజ్ వెరీ క్రిటికల్, ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాలి, మీకు ఓకేనా అంటూ ఆమె ముఖంలోకి చూశాడు ఆయన. ఆమె ముఖం వాడిపోయింది. ఓకే డాక్టర్, నూతిలోంచి వచ్చినట్టుగా ఉన్నాయి ఆ మాటలు. గుడ్, ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. లక్ ఏంటంటే దేశం గర్వించే కార్డియాక్ థొరాక్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే సర్జరీ చేస్తాం, సో నో వర్రీ అంటూ ఉండంగానే మరో డాక్టర్ ఆ గదిలోకి ప్రవేశించాడు. అదుగో మాటల్లోనే వచ్చారు డాక్టర్ గారు అంటూ లేచి నిలబడ్డాడు మొదటి డాక్టర్. ఆ డాక్టర్ను చూసి కొయ్యబారిపోయింది ఉమ. ఆ డాక్టర్ పరిస్థితి అదే. ఆయన మరెవరో కాదు, డాక్టర్ యోగి, సాక్షాత్తు ఉమ భర్త. షీ ఈజ్ మిస్సెస్ మహేష్, ఇందాక అడ్మిట్ అయిన కార్డియాక్ పేషెంట్ భార్య, పేరు ఉమ. వీరు అంటూ వారిద్దరిని పరస్పరం పరిచయం చేస్తున్న డాక్టర్ ఆశ్చర్యపోయేలాగా డాక్టర్ యోగి కాళ్ల మీద పడిపోయింది ఉమ. ఆయన భృకుటి ముడిపడి ఉంది. ప్రశాంతంగా ఉండే కళ్ళు ఎర్రబడ్డాయి డాక్టర్ యోగికి.
విషయం తెలియని మొదటి డాక్టర్ ఆమె మహేష్ గురించి కలవరపడుతోందని భావించి, నథింగ్ టు వర్రీ మిస్సెస్ మహేష్, డాక్టర్ యోగి ఈజ్ హియర్, నో ఫియర్ అబౌట్ యువర్ హబ్బీ అంటూ తన మానాన్ని తాను ఏదో చెప్పుకుపోతున్నాడు. 4 రోజులు గడిచాయి. ఆసుపత్రిలో స్పెషల్ రూమ్. మాధురి తన భర్త మహేష్ దగ్గర కూర్చుని జ్యూస్ తాగిస్తోంది. అతను అన్యమనస్కంగా జ్యూస్ తాగుతున్నాడు. అంతా మన అదృష్టం. కాకపోతే ఆ డాక్టర్ గారి భార్య గారు కూడా మీరు దిగిన హోటల్లోనే దిగడం ఏంటో, కారిడార్లో నడుస్తుండగా మీ రూములో మూల్గులు విని మిమ్మల్ని చూడడం ఏంటో, అంబులెన్స్కు ఫోన్ చేయడం ఏంటో, అంతా మన అదృష్టం. కలిసి వచ్చే కాలానికి దేవతలంతా అలా మనుషుల రూపంలోనే మన వెంట వస్తారు. అందుకే మీరు నాకు దక్కారు, నా మాంగళ్యం గట్టిది అంటూ మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకుంటూ అంటున్న మాధురి మాటలకు మనసులోనే నవ్వుకున్నాడు మహేష్. అప్రయత్నంగా చేతులు రెండూ జోడించి మనసులో డాక్టర్ యోగిని స్మరించుకున్నాడు. హైదరాబాదు నుంచి చెన్నై వెళ్తున్న విమానం. డాక్టర్ యోగి పక్కనే పశ్చాత్తాపంతో కూర్చున్న ఉమ. తన భర్త మానవత్వానికి, క్షమాగుణానికి క్షణం క్షణం కదిలిపోతోంది ఆమె. అప్రయత్నంగా కళ్ళ నుంచి నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. డాక్టర్ యోగి ఒక చేత్తో తన కర్చీఫ్తో ఆమె కళ్ళు తుడుస్తూ రెండో చేతిని ఆమె భుజం మీదుగా వేసి దగ్గరకు తీసుకున్నారు. ఆయన గుండెల్లో గువ్వ పిట్టలా ఒదిగిపోయింది ఉమ. ఈ కథలో ఉమ తనకి అంత ద్రోహం చేసిన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించి ప్రాణం పోశారు డాక్టర్ యోగి. ప్రపంచంలో అందరూ డాక్టర్ యోగి లాంటి వాళ్లే ఉండరు. కనుక ఎప్పుడైనా సరే వివాహేతర సంబంధాలతో చాలా ప్రమాదం వాటిల్లుతుంది. ఇది పాఠకులందరూ గుర్తించాల్సినటువంటి అంశం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.